నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నాం. గుంటూరు నగరంలో తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. అదే కొద్దిసేపటి క్రితమే తాడిశెట్టి సోదరులు ఇద్దరు కూడా వైకాపా మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమకు అన్యాయం జరుగుతుందని, ప్రత్యేకంగా చెప్పాలంటే బీసీలకు, ఎస్సీలకు, కాపులకు ఇక్కడ పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని, కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే రాజ్యం ఏలుతుందంటూ తాడిశెట్టి సోదరులు ఇద్దరు కూడా వైకాపా మీద తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడిన పరిస్థితి ఉంది. అయితే వైకాపాలో ఇక కొనసాగే పరిస్థితి లేదని, తమ రాజకీయ భవిష్యత్తు ఏంటో స్పష్టంగా త్వరలోనే మీకు వెల్లడిస్తానంటూ తాడిశెట్టి అభిమానులుగా స్పష్టం చేశారు. ఇక్కడ ఈ సమావేశానికి వేలాది మంది తాడిశెట్టి సోదరుల అనుచరులు, అభిమానులు తరలివచ్చారు. అయితే ప్రస్తుతం మనతోటి సీనియర్ అడ్వకేట్ నారదాసు వీరమణేంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరమణి గారు నమస్తే. నమస్తే అండి. మొత్తానికి వేల మందితోటి తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. బహుశా ఇంతమంది వస్తారని ఊహించారా? ముందే ఊహించామండి. ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. ఈరోజు సమయాభావం తక్కువ ఉండటం వలన జిల్లా నుంచి ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు కూడా ఆగిపోయారు. వాళ్ళందరూ కూడా తాడిశెట్టి వెంకట్రావు గారు, మురళీమోహన్ గారు తీసుకునే నిర్ణయం మీద వాళ్ళు కూడా భవిష్యత్తు కార్యాచరణ తెలియపరుస్తా అని చెప్పి అందరూ కూడా ఉన్నారు. మొత్తానికి తాడిశెట్టి మురళీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అవమానం జరిగింది. ఇక్కడ కేవలం ఒక ప్రత్యేకించి చెప్పాలంటే లేళ్ల అప్పిరెడ్డి గారు తాడిశెట్టి మురళీమోహన్ గారి రాజకీయ ఎదుగుదలను పూర్తిగా అడ్డుకొని అధిష్టానం ద్వారా ఆయనకి పదవులు రానియకుండా చేశారనేది ఇక్కడ ఆయన అనుచరులు అభిప్రాయపడతాను. సో వాటిలో నిజాలు ఎంత? నిజమండి. కేవలం అప్పిరెడ్డి అనే ఒక నాయకుడు అనే కాదు, అతను సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీసీలు, బడుగులు, కాపులు ఇలాంటి వాళ్ళని ఎవరైతే పైకొస్తే వాళ్ళకి ఎక్కడ ఇది జరిగిద్దో, అన్యాయం జరిగిపోయిద్దో, వాళ్ళు ఎక్కడ వెనకబడిపోతారో అని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఎక్కడో చిల్లూరుపేటలో ఉన్న రజనీని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. లోకల్లో ఉన్న బీసీ నాయకుడు, ఇతన 4-5 నియోజకవర్గాల్ని ప్రభావితం చేయగల నాయకుడిని, ఇతన్ని కాదని చెప్పి ఎక్కడో చిల్లూరుపేటలో అక్కడ గెలవలేని ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు 2లో వేశారు. స్థానికత్వం లేని ఆవిడని తెచ్చి ఇక్కడ పెట్టారు. కావాలని ఇది కేవలం అప్పిరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆడిన నాటకంలో భాగంగానే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్ త్వరలో వెల్లడిస్తున్నారు. తాడిశెట్టి బ్రదర్స్ ఏ రాజకీయ పార్టీలు చేరే అవకాశం ఉంది? పెద్ద ఎత్తున ఇక్కడ జనసేన సంబంధించినటువంటి నేతలు, అందులో ప్రత్యేకంగా చెప్పండి జనసేన కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? మొదటి నుంచి కూడా తాడిశెట్టి సోదరులతో కాపు నాయకులు కానీ, కాపు కార్యకర్తలు కానీ, కాపులందరితో కూడా వీళ్ళు ఎన్ఎస్సీ దగ్గర నుంచి వీళ్ళు స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉంటారు. కాపులు, బీసీలా అని చెప్పి వ్యత్యాసం ఉండదు. తాడిశెట్టి సోదరులు అంటే ఈ రోజుకి కాపులుగానే భావిస్తారు గుంటూరు జిల్లాలో. అలా ఆత్మీయతతో ఉంటారు. కాబట్టి ఈరోజు జనసేన నాయకులు అందరూ కూడా కాపులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. గతంలో వీళ్ళందరూ కూడా తాడిశెట్టి వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉంటూ ఆయన అనుచరగణం మొత్తం కూడా ఉంది. ఈరోజు జనసేన పెట్టారు కాబట్టి అటు కొంతమంది వెళ్ళారు. కానీ ఈ రోజున ఇలా బలమైన నేత కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ జనసేనలో ఉన్న నాయకులు కూడా బహిర్గతంగా వచ్చి మురళీమోహన్ గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు తాడిశెట్టి మురళీమోహన్ గారికి గుంటూరు 2 జనసేన టికెట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏ టికెట్ ఇచ్చినా కూడా గుంటూరు 2 జనసేన అయినా, ఉమ్మడి అభ్యర్థిగా అయినా, టీడీపీ అభ్యర్థిగా ఇచ్చినా కూడా ఖచ్చితంగా 100% గెలుస్తామని చెప్పి మేము ధీమాగా వ్యక్తం చేస్తున్నాం. తాడిశెట్టి మురళి గారి రాజీనామాతోటి ఇక్కడ విడుదల రజనీ గారికి రాజకీయ ఇబ్బందులు ఏమన్నా, అంటే ఆవిడ ఓడిపోయేటువంటి ప్రభావం, పరిస్థితులు ఏమన్నా చూడొచ్చా మనం? ఆమె ఖచ్చితంగా ఇంకో నియోజకవర్గం ఎత్తుక్కోవటమే. అవునా? అందుట్లో అనుమానమే లేదు. ఆమె ఇక్కడ ఎవరింటికి వెళ్ళిద్దండి? ఆమె ఇక్కడ ఆమె కాదు, స్థానికత్వం లేదు. ఎక్కడో మంత్రి ఆమె ఇచ్చారు బీసీ అనగానే బీసీలందరూ పొలోమని చేసే పరిస్థితులు ఈరోజు లేవు. ఒక బీసీ బలమైన సామాజికవేత్త ఇక్కడ ఉన్నాడు. ఈరోజు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి సాయం చేసే పరిస్థితి ఉండేది. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే 3-4 లేయర్స్ని దాటుకొని వెళ్ళాలి. ఓ పక్కన అప్పిరెడ్డి వర్గం, ఇంకో పక్కన మనోహర్ వర్గం, ఇంకో పక్కన గిరి వర్గం. ఇన్ని వర్గాలు దాటుకొని వెళ్ళాలంటే ఏ కార్యకర్త వెళ్తారు ఆమె దగ్గరికి? వీరమణి గారు, ఇప్పుడు ఒక పక్క అప్పిరెడ్డి వర్గం, ఒక పక్క గిరి వర్గం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి ఇంకో పక్క మనోహర్ వర్గం, వీరు ముగ్గురు కలిసి రజనీ గారిని గెలిపించే అవకాశం ఏ మేరకు ఉంటుంది అనుకోవచ్చు? ఒకవేళ తాడిశెట్టి మురళి గారు రాజీనామా చేసినప్పటికీ కూడా తాడిశెట్టి మురళీమోహన్ గారితో ఈరోజు బడుగు బలహీన వర్గాలు, కాపులు, ఎస్సీలు అత్యధికంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజెంట్ ఈ పార్టీలో వైసీపీలో అధికారంలో ఉన్న కార్పొరేటర్లు కూడా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన పిలుపు ఒక్కటే ఆలస్యం. ఆయన రేపొద్దున తీసుకునే నిర్ణయంతో మీకు అందరికి అర్థమైంది ఎంతమంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ని పడగొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మొత్తానికి కనుక చూస్తే తాడిశెట్టి మురళీమోహన్ రాజీనామాతోటి గుంటూరు నగరంలోనే కాదు, గుంటూరు పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుర్చీలు కదలటం అయితే ఖాయంగా కనిపిస్తూ ఉంది.
విడుదల రజని మరొక నియోజకవర్గం ఇక్కడ వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉందంటూ తాడిశెట్టి అనుచరులు అభిమానులు అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ నారదాస్ వీరమహేందర్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.